ఇచ్చినట్లుగా మీరు ఇచ్చిన ఈ ధన్యకరమైన తరుణాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఎంతో నమ్మదగిన దేవుడు అని రుజువుపరుచుకున్నారు. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చారు. దయగలిగిన తండ్రి, తిరిగి ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డను కూడా మీ కృపలో కాపుదల్లో భద్రపరిచారు. అందును బట్టి ఘనపరుస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నా. నూతన సంవత్సరంలో బిడ్డను ప్రవేశింపజేసినందుకే వందనములు. సంవత్సరముని దయాకిరీటిని ధరింపజేయుచున్నావు. మీ జాడలు సారమును వెదజల్లుచున్నవి అని సెలవిచ్చిన మాట కొరకై వందనాలు. దయగలిగిన మా తండ్రి, నమ్మదగిన దేవుడిగా మీరుండి మీ కనికరాన్ని వెళ్ళేలా కనపరిచినందుకే స్తోత్రాలు. దేవతను సేవ నిమిత్తమై పిలిచి తిరిగి ప్రభువా మీ మందిరావరణంలో వేచి ఉన్నట్లుగా మీరు ఎంతో కృపణిస్తూ వచ్చారు. అందును బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తూ ఆరాధిస్తున్నా. ఇలాగ మీరు చేసిన కార్యాలన్నీ కూడా తలపోసుకుంటూ దేవా మీ నామమును హెచ్చించి పూజించినట్లుగా మీరు చేసిన ఏర్పాటుకై వందనములు. మీ నామం పేట ప్రారంభిస్తుండగా కృప దయచేయండి. మీ నూతనమైన నిబంధన రక్తాన్ని ప్రదేశం మీద మా మీద ప్రోక్షించి పవిత్రపరచండి. మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. చిత్తానుసారమైన పాటలు దయచేయండి. పాడేవారు, వాయిద్యం వాయించేవారు మీ అభిషేకాన్ని ఇచ్చి బలపరచుము. తిరిగి మీ చిత్తానుసారమైన లేఖనాలు ఇచ్చి మీరు ఉద్దేశించిన మీ ఆత్మకార్యాన్ని జరిగించి మీ నామాన్ని హెచ్చించుకోండి. నమ్మకమైన దేవుడు అని రుజువుపరుచుకుంటూ వచ్చిన మీ ప్రేమను బట్టి గణపరుస్తూ, చేరి వచ్చిన వారిని బట్టి గణపరుస్తున్నాం. ఇంకా దగ్గర దూర ప్రాంతాల నుండి రావాల్సిన బిడ్డలందరూ కూడా సకాలంలో చేరి రావడానికి అనుకూలపరచండి. బెరాకా నుండి ప్రభువా మీ దాసులైన వారిని, దేవబాధులు, ప్రియులందరినీ కూడా మీరు సమకూర్చిన మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. పాట సంఖ్య 238. 238వ పాట. పాత పుస్తకాల్లో 236. పాత పుస్తకాల్లో 236. రండి సామెల్ గారు.
స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా. మన శాపమును పాపినాడు హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా. మన శాపమును పాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము. ఎన్న పరమా ప్రేమ హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును. కొల్లగా మనలా కోరి హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతనుండానిలా, నాదుడు యేసు మన చెంతనుండానిలా. చింతలేమియు రావు హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా.
ఘోరముగా లేచినను హల్లెలూయా. దోనెయందున్న యేసు దివ్యముగాను లేచి, దోనెయందున్న యేసు దివ్యముగాను లేచి, నాటిగా వాటి నరసు హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు, చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు, చేర్చును కౌగిటిలో హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఏడు వందల ఆరు పాట సంఖ్య 706. 706వ పాట. నిన్నులు నింపే మేలులతోడా అది ఏ పరలోక దీవెనలు, మిమ్మును నింపే మేలులతోడా అవి ఏ పరలోక దీవెనలు. ఆయన మందిర మందే మీకు, ఆయన మందిర మందే మీకు అధిక దీవెనలు దొరుకును ఎన్నో, అధిక దీవెనలు దొరుకును ఎన్నో. తన మందిర సమృద్ధి పొంది, తన మందిర సమృద్ధిని పొంది, త్రాగుడు జీవజలమును, త్రాగుడి జీవజలమును, నిన్నును నింపే మేలులతోడా అవి ఏ పరలోక దీవెనలు, మిమ్మును నింపే మేలులతోడా అవి ఏ పరలోక దీవెనలు. మీ పాపములను పరిహరించును ప్రభు, మీ పాపములను పరిహరించును ప్రభు,
నీకు విమోచన తనయందు కలదు, మీకు విమోచన తనయందు కలదు. సత్యుని కృప మహాదైశ్వర్యముతో, సత్యుని కృప మహాదైశ్వర్యముతో సంతోషించుడి మీరు, సంతోషించుడి మీరు. నిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. తన రక్తముతో విమోచించిన, రక్తముతో విమోచించిన వారికి ప్రభువు ఇచ్చును సాక్ష్యము, వారికి ప్రభువు ఇచ్చును సాక్ష్యము. తేజోవాసులు పరిశుద్ధులతో, తేజోవాసులు పరిశుద్ధులతో పాలివారినిగా చేసి, పాలివారినిగా చేసి నిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. నిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. ప్రభు యేసునెందరూ స్వీకరించెదరు, ప్రభు యేసునెందరూ స్వీకరించెదరు. నిత్య జీవమును స్వతంత్రించుకొని, నిత్య జీవమును స్వతంత్రించుకొని పరిశుద్ధాత్మ వరమును పొంది, పరిశుద్ధాత్మ వరమును పొంది ఆత్మలో ఆనందించెదరు, ఆత్మలో ఆనందించెదరు. నిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. మిమ్మును తిరులుగా చేయును ప్రభువు, మిమ్మును తిరులుగా చేయును ప్రభువు. మునుపటి కన్నా హెచ్చుగా నీచి, మునుపటి కన్నా హెచ్చుగా నీచి మీతో నుండా గోరెను నిత్యము, మీతో నుండా గోరెను నిత్యము. పొందుడి ప్రభు దీవెనలు, పొందుడి ప్రభు దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. ఆయన కృపలో వర్ధిల్లినచో, ఆయన కృపలో వర్ధిల్లినచో అనుదినము ప్రభు మేము దీవించును, అనుదినము ప్రభు మేము దీవించును. తన కృప మిమ్ము ఆవరించును, తన కృప మిమ్ము ఆవరించును.
ఆనందించుడి కృపలో, ఆనందించుడి కృపలో. మిమ్మును నింపే మేలులతోడా అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలులతోడా అది ఏ పరలోక దీవెనలు. జయ జీవితమును కలిగిన వారి, జయ జీవితమును కలిగిన వారి తన స్వాస్యమును మిగుల పొందేదారు, తన స్వాస్యమును మిగుల పొందేదారు. విశ్వాసముతో విజయము పొంది, విశ్వాసముతో విజయము పొంది పాడుడి హల్లెలూయా ప్రభుకి, పాడుడి హల్లెలూయా ప్రభుకి. మిమ్మును నింపే మేలులతోడా అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలులతోడా అవి ఏ పరలోక దీవెనలు. లైఫ్ ప్రకారం ఇది పర్లేదు, బాగానే ఉన్నట్టుంది కదా, నో ప్రాబ్లం. ఇది బాగానే ఉందిలే, కార్డ్లెస్ వద్దు, ఇదే బాగుంది. సాయంకాల వేళ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని చేరి వచ్చిన అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరి శ్రేష్టమైన నామమున శుభములు తెలియపరుస్తున్నా. ఇది బెరాకా ప్రార్థన మందిరం తెనాలి నుండి పరిశుద్ధులందరూ కూడా మీకు శుభములు తెలియపరుస్తున్నారు. సరే, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడబోతాం. ఒక మాట మనం చదువుతాం. 147వ దావీదు కీర్తన, 147వ కీర్తన 1-2 వచనాలు చదువుతాం. 147వ కీర్తన ఈ భాగం మనందరికి పరిచయమైనది. 147వ కీర్తన 1వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. 146 మొదటి వచనం కూడా చదువుతాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపము. తర్వాత ఇదే కీర్తనలో ఇంకొక మాట కూడా మనం చదువుతాం. 13వ వచనాన్ని 14వ వచనాన్ని చదువుతాం అందరం కలిసి. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయన, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే.
చిన్న ప్రార్థన చేస్తాం. అన్నిటిగా కొంచెం చెప్పండి అక్క. తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం నాయన. సాయంకాల వేళ ప్రేమించి మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చి జీవం కలిగిన పాటల ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. మా ధ్యానమిత్తమై తీసుకుని వచ్చిన పరిశుద్ధ లేఖనాలను బట్టి వందనములు. దీవించుము, ఆశీర్వదించుము. నా కొరకు మా కొరకు వాటిని విరిచి పంచిపెట్టండి. ఈ లేఖన భాగం వివరించడానికి మీ దాసుల జ్ఞానం చాలదు. విశ్వాసంతో మీ మీద ఆధారపడుచుండగా వివేకం లేని వాడు, నోటి మాంద్యమైన వాడు, బలహీనుడు బలపరచుము. మీ ఆత్మచేత నింపి మీకు ఇష్టమైన పాత్ర చేసి వాడుకోండి. 12 పోస్టుల కార్యములు 6:10, కీర్తన 81:10, 21:6-9, నిర్గమన 4:16 నెరవేర్చి మహిమ పొందండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డతో కూడా మాట్లాడండి. మా అందరికి అవసరమైన మాటలు మీ సింహాసనం నుండి దయచేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఏ ఆత్మకు ఏ మాట అవసరమైనదో ఆ మాటలు కుమ్మరించండి. మీ సంకల్పంలో ఉన్న వారిని మీ వైపు ఆకర్షించుకోండి. హెబ్రీ 4:12 పట్ల నెరవేర్చండి. దయగలిగిన దేవ, ప్రతి బిడ్డ కూడా బలపరచబడినట్లుగా, ఆదరణ పొందినట్లుగా, దేవ హెచ్చరిక నుండి మిమ్మల్ని సేవించినట్లుగా మీ వాక్కును మా కొరకు విడుదల చేసి మీ నామాన్ని హెచ్చించుకోండి. కృపావలయంలోనికి మమ్మల్ని తెచ్చుకుంటూ చేస్తూ వచ్చిన మేలులు మహోపకారాలను బట్టి గణపరుస్తూ ఆరాధిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. సాయంకాల వేళ ప్రభు మన దృష్టికి తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన లేఖన భాగంలో ప్రభు దీవించి ఆశీర్వదించి మనందరితో మాట్లాడినగాక. 147వ దావీదు కీర్తన 1వ వచనంలో భక్తుడు ఈ మాట రాశాడు. ఏమని రాశాడు? యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పెదము అని రాయబడింది. మరి దేవుని సన్నిధిలో భక్తుడైన దావీదు తన ఆత్మీయ జీవితంలో మరి ఎరిగిన హృదయాన్ని కలిగిన వాడై, తన పక్షాన దేవుడు ఏ కార్యాలు చేశాడో అది గుర్తించిన వాడై ప్రభు పాదముల చెంత పడవేసుకొని ప్రభువును గణపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యులు మనం చూస్తున్నాం. మరో మాట దేవుని యొక్క వాక్యులు మనం చదివాం. 146వ కీర్తన 1వ వచనాన్ని మనం చదివాం. ఏముంది అక్కడ? చదవండి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము అనే మాట పలికాడు. ప్రాణముతోనే చెప్పాడు. ఇది వ్యక్తిగతంగా తన జీవితంలో ప్రభు ఏ కార్యాలు చేసి ఈ వ్యక్తి యొక్క హృదయాన్ని స్తుతించడానికి ప్రేరేపిస్తూ వచ్చాడో దేవుని యొక్క వాక్యం వివరణిస్తుంది. అందుకే సాయంకాల వేళ ఆ ప్రియమైన దేవుడు ఏ కార్యాన్ని వారి పక్షాన కావించి మరి వారు దేవుని స్తుతించున్నట్లుగా వాళ్ళ హృదయాలను ఒప్పుదలలోనికి తెచ్చాడో దేవుని యొక్క వాక్యం ఇక్కడ వివరణ మనకిస్తుంది. మరొక మాట 103వ కీర్తనలో ఇంకొక మాట ఉంటుంది. నా ప్రాణమా అని 146 మొదటి వచనంలో ఉంటే 103వ కీర్తన 1-2 వచనాల్లో అదే మాట వ్రాయబడి అక్కడేముంటుంది? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన ఉపకారం చేసేవాడు. ఆయన ఎవరు? ఉపకారం చేసే దేవుడు. ఎవరికి ఉపకారం చేసే దేవుడు? యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని అదే కీర్తనలో రాయబడి ఉంటుంది. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఆ దేవుడు మరి తన పక్షాన ఏ కార్యాలు చేశాడో అది జీవితంలో ఎరిగి ఉన్నప్పుడు, అనుభవించి ఉన్నప్పుడు ఆ దేవుని ఎలుగెత్తి ఆరాధించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం. మొట్టమొదటిదిగా తన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి తను స్తుతించడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటనేది దేవుని యొక్క వాక్యంలో ఆ వ్యక్తి మరి పలికినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నా ప్రాణమా అని అన్నాడు. అంటే ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ప్రాణాన్ని కాపాడాడు. ఆ కారణాన్ని బట్టి దేవుని ఘనపరచడానికి ఇష్టపడుచూ వచ్చాడు. ఇది ఎక్కడుంది? 116వ దావీదు కీర్తనలో ఈ మాట ఉంటుంది. ఎక్కడ? 8వ వచనమా 7వ వచనం చూడండి. మరణము నుండి నా ప్రాణమును. చాలు. దేవుని యొక్క సన్నిధిలో చూస్తే మరణము నుండి ప్రాణమును, మరణము నుండి ప్రాణమును తప్పించే దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఆ మరణానికి కారణం ఏంటనేది కూడా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. మరణానికి కారణం ఏంటనేది అదే కీర్తనలో 2వ వచనంలో 3వ వచనంలో రాయబడి ఉంటుంది. మరణానికి కారణం ఏంటనేది కూడా అక్కడే రాయబడి 116వ కీర్తనలోనే ఉంటుంది. ఏంటట? చూడండి, మరణ బంధములను చుట్టుకొని ఉన్నాయి, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నవి. కారణం ఏంటి అని అంటే వ్యక్తిగతమైన జీవితంలో దాగి ఉన్న పాపమే దానికి కారణం. ఒక వ్యక్తి మరణానికి కారణం ఏంటనంటే ఆజ్ఞను అతిక్రమించడమే కారణం. ఇంకో మాట 107వ దావీదు కీర్తన 10వ వచనంలో ఉంటుంది. అక్కడే ఉందనంటే ఇట్లా రాయబడి ఉంటుంది. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని యొక్క తీర్మానము తృణీకరించినందున బాధ చేతను ఇనపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోనూ ఎక్కడికి వెళ్ళారట? మరణాంధకారంలోనికి వెళ్ళారట. అది కారణం. వ్యక్తిగతంగా జీవితంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే ఏంటంట? పాపం. పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతునికి ఒక తీర్మానం ఉందట. ఆ తీర్మానాన్ని మానవుడు ఏం చేశాడట? తృణీకరించాడు. ఏంటి మహోన్నతుని యొక్క తీర్మానం ఏంటంటే నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. అందుకు తీర్మానం చేశాడు. దాన్ని మానవుడు ఏం చేశాడు? విస్మరించి పరిశుద్ధతను పాపం చేశాడు. పాపాన్ని బట్టి శిక్షకు గురైపోయాడు. పరిశుద్ధతను మానవుడు కోల్పోయాడు. ఇలాంటి దీనదశలో మానవుడు పతనమై ఉన్నప్పుడు ఈ మానవుని యొక్క స్థితిని చూచిన దేవుడు మానవుని ఆ స్థితిలో నుండి తప్పించడానికి, విడిపించడానికి ప్రపంచంలో ఎవరు కూడా లేనప్పుడు ఆ దేవుడే రక్షణ కొరకు మానవుని ప్రేమించి రిక్తుడుగా ఈ భూలోకమునకు ఆయన అరుదించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అందుకే ఆయన వలననే ఒక వ్యక్తికి ఏముందట? రక్షణ. ఇది మనం ఎరుగుదాం కదా. మరి ఎవని వలన రక్షణ కలగదు? అపోస్తుల కార్యం 4:12. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనము రక్షణ పొందవల్ని కానీ మా ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమును కూడా పాపికి రక్షణ లేదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆ నామమే పవిత్రమైనటువంటి నామం. ఆ నామమే పాపికి రక్షణ ఇచ్చినటువంటి నామం. అందును బట్టి ఆయన కలుగజేస్తూ వచ్చిన రక్షణను బట్టి ప్రభువును ఘనపరచడానికి ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సరే, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి ధ్యానిస్తే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన నామములో రక్షణ ఉంది అని ఇక్కడ మనం చూసాం కదా.
ఆయన నామములోనే ఒక పాపికి రక్షణ దేవుడు కలిగించాడు. అందుకే మరణము తప్పించుట ఎవరి వశంలో ఉంది? ఆయన వశంలోనే ఉంది అని రాయబడి ఉంది. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమే అని ఉంది. 68వ కీర్తన 19, 20 వచనంలో 21వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. అక్కడేం రాయబడిందంటే, ప్రభు స్తుతి అందునుగాక, అనుదినమాన మా భారములు భరించున్నాడు, దేవుడే మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయి దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఆయన వశములో ఉందని ఆయన రుజువుపరిచాడు. ఎట్లా అంటే, ఆయనే రిక్తుడిగా వచ్చి అందరి కొరకు మరణాన్ని రుచి చూచాడు. ఆ కారణాన్ని బట్టి మరణము నుండి నా ప్రాణమును ఆయన ఏం చేశాడట? విడిపించాడు. అది జీవితంలో గుర్తించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎలుగెత్తి దేవుని గణపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం వివరణిస్తుంది. సరే, ఇది మొదటిది. రెండవదిగా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే, ఆ ప్రియమైన దేవుడు రక్షించడం మాత్రమే కాదు కానీ ఆ దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి తన సన్నిధిలోనికి తీసుకుని వచ్చి పరిశుద్ధ జనాంగంలో సమకూర్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అందుకే దేవాతి దేవుడు తన సన్నిధికి రమ్మని ఆహ్వానించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరగదు. ఈ మాట మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో, రండి మన వివాదము తీర్చుకుందాము అని ఉంది. ఆ తర్వాత మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లని వగను ఉంది, అవి కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లని వగను అని ఉంది. అంటే రమ్మని ఆ దేవుడు ఏం చేశాడు? తన సన్నిధికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లు దేవుని యొక్క వాక్యలో మనం చూస్తున్నాం. ఎందుకు? పరిశుద్ధపరచడానికి ఆయన రమ్మని పిలుస్తూ వచ్చాడు. పరిశుద్ధపరిచి ఆ దేవుడు పిలిచినటువంటి ఉద్దేశం ఒకటి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకు పిలుచుకొని వచ్చాడు అనంటే, ఆ దేవుని యొక్క మహిమను నుతించడానికే కాదు కానీ ఆయనను గూర్చిన సత్యాన్ని లోకానికి వివరించినట్లుగా ఉండడానికి తన సన్నిధికి మనల్ని ఆయన పిలుస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుదు. ఆయన పిలుపు పలు పర్యాయాలు ఉన్నట్లుగా లేఖనాల్లో మనం ఎరుగుదాం కదా. తిరిగి మత్తయి సువార్త 11:28లోనేమో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలిచాడు. అక్కడేమో పరిశుద్ధపరచడానికి పిలిచాడు, విశ్రాంతినివ్వడానికి ఆయన పిలుస్తూ వచ్చాడు. ఇది వ్యక్తిగతంగా జీవితంలో గుర్తించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్రాంతి అనేది ఎక్కడుందండి? విశ్రాంతి అనంటే ప్రభు రొమ్ముననే మనకు విశ్రాంతి, ఎక్కడ కూడా విశ్రాంతి దొరకదు. అందుకనే మరి ఆయన పిలిచినటువంటి ఉద్దేశం ఒకటి ఉందని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిలిచిన దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఆడేముంది? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మీరు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని రాయబడింది. నమ్మదగినటువంటి దేవుడు ఎందుకు పిలిచాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం ఇప్పుడు చూస్తాం. ఎందుకు పిలిచాడు ఆయన అని అంటే, తన సహవాసానికి పిలిచాడని వ్రాయబడి ఉంది. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ధ్యానిస్తూ వెళితే అనేక విషయాలు మనం చూడవచ్చు. ఇంకొక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముందనంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము దేనిలో సమకూర్చాడంటే, ఇప్పుడు పిలిచి ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరు ఇప్పుడు చెప్పండి? ఎవరు మనం? ఏముంది ఇక్కడ? ఏర్పరచబడిన వంశము, ఏర్పరచబడిన వంశమట. ఈ ప్రపంచంలో చాలా రకరకాల వంశాలు ఉన్నాయి, రకరకాల వ్యత్యాసంతో కూడిన విషయాలు ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుడు ఏర్పరచబడిన వంశము అని అన్నాడు. ఎక్కడున్నారు వీళ్ళంతా? చీకటిలో ఉన్నారు. నాడు లోకస్థమైనటువంటి విషయాల్లో లోకస్థమైనటువంటి విషయాల్లో తమ జీవితాలను నష్టపరుచుకొని అంధత్వంలో సాగిపోయినటువంటి వారిని ఏ స్థితిలోనికి తేవడానికి దేవుడు ఇష్టపడ్డాడట. ఇక్కడ మనం చూస్తే
ఏర్పరచబడిన వంశము అని అన్నాడు. మనం అందరం కూడా ఎవరు మనమంతా కూడా ఏర్పరచబడిన వంశము. రెండవది రాజులైన యాజక గుంపు. ఆ తర్వాత పరిశుద్ధమైన జనాంగము. ఆ తర్వాత సొత్తు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు అయిన ప్రజలు. అంటే మనకు సంబంధించిన వారం కాదు అని. అంతే కదా. మనం ఏమనుకుంటాం? నాకు నేనే సంబంధించిన దాన్ని, నాకు నేనే సంబంధించిన వారం అనుకుంటా. అట్లా లాభం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, తన స్వరక్తం ఇచ్చిన తన సొత్తు అయిన ప్రజలుగా దేవుడు మనల్ని కొనుక్కున్నాడట. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరమంటే ఆయన సొత్తు. ఆయన సొత్తు. మనవారు, మనకు సంబంధించిన వారం కాదు. అది గుర్తించాలి ప్రతి వ్యక్తి కూడా. ఎవరైనప్పటికీ దేవుని యొక్క సమాజంలో రాజులైన యాజక సమూహంలో సమకూర్చుకొని తన సొత్తుగా మనం చేసుకుంటూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆ సొత్తైన ప్రజలుగా ఆయన మనం ఘనపరచాలి. ఎందుకు? ఆయన పిలుచుకొని వచ్చాడు తనకు యాజకులుగా, రాజులనుగా యాజకులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అందుకనే ఇప్పుడు మనందరినీ కూడా దేవుడు పిలుచుకొని వచ్చాడు. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధపరచడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? విశ్రాంతి పొందడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, ఏర్పరచబడిన వంశములో ఉండి, రాజులైన యాజక సమూహంగా ఉండి, పరిశుద్ధ జనాంగమన సత్యాన్ని గుర్తించి, నేను నాకు సంబంధించిన వ్యక్తిని కాదు, ఆయన సొత్తు అనేది జీవితంలో గ్రహించి ఆయన్ను సేవించడానికి మనల్ని ఆయన పిలిచాడు. అర్థమైందా? వట్టిగా కాదు. ఆయన పిలిచిన ఉద్దేశం ఎంతో జాగ్రత్త వహించి ప్రభువును మనం సేవించాలి. గడగడ వణకుతూ సేవించాలట. భయముతో వణకుతో ఆయన మనం ఏం చేయాలట? సేవించాలి. అలా జీవితాన్ని ఎంతో యోగ్యంగా కట్టుకొని ప్రభువును మనం సేవించాలి. ఇప్పుడు ఈ కూడిక దైవ సేవకురాలు పెట్టారు కనుక అందుకే ఈ విషయాలు వస్తున్నాయి బయటకు. అర్థమైందా? దేవుని సేవ అంటే ఏదో సింపుల్గా అయిపోతుంది అనుకుంటున్నారా? ఎంతో జాగ్రత్త వహించి భయముతో వణకుతో మనము ప్రభువును సేవించాలి. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని మనం పిలుచుకొని వచ్చాడు. అది జీవితంలో గుర్తించి ఆయనకు ప్రీతికరమైన విధానంలో మనం ఆయన్ను సేవించాలంటే ఏం చేయాలా? ఆయనకు సజీవ యాగంగా మనం అర్పించుకోవాలి. అప్పుడే ఆయనకు ప్రీతికరమైనది మనం చేయగలం. దేవుని యొక్క వాక్యంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఎక్కడ? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమాపత్రిక 12:1 ఏముంది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించవలనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అదే ఆత్మీయ జీవితంలో సజీవ యాగంగా ప్రభువుకు మనం సమర్పించుకొని ఆయన సేవించాలని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సజీవ యాగంగా సమర్పించుకొని సేవించడం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యంలోనికి లోపలికి వెళ్ళి కానీ మనం చూస్తే కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఏంటి వస్త్రహీనత అయినా, ఎలాంటి పరిస్థితులైనా ఆయన మీద ఆధారపడి ఆయన మనం సేవించాలి. అది ఆత్మీయ జీవితంలో గుర్తించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే ఎట్లా సేవించాలట ఒక మాట మనం చదువుతాం. అదే అధ్యాయము రోమాపత్రిక 12:11, 12 ఇంకొక మాట వ్రాయబడి ఉంటుంది. అక్కడే ఉంది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అర్థమైందా? ఆత్మయందు ఏముండాలట? తీవ్రత కలిగి ప్రభువును మనం సేవించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే మహేష్ గారి పేరు మహేష్ చెప్పాడు. మరి నీ వయసు ఎంత? 29. నీకంటే మేము 30 పైన ఉన్నాం. ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పాడు,
ఈరోజు బాబు బర్త్డే ఒకటి, రెండవ కారణం ఏంటంటే మేము సేవకు సమర్పించుకున్న దినం అని చెప్పాడు. సేవకు సమర్పించుకున్న దినం కూడా అని చెప్పాడు. మరి సేవకు సమర్పించుకున్న ఆ దినం నుండి ఈ దినం వరకు ఏంటి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ మరి తన సేవకు సమర్పించుకొని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా? ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. సేవకు సమర్పించుకొని 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కాలంలో ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించామా లేదా అనే ప్రశ్న వేసుకొని ఇప్పుడైనా నూతనంగా ఆయనకు అర్పించుకొని ఇంకా ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించాలని ప్రేమ కలిగిన దేవుడు తన జీవం కలిగిన వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? మనలను పురికొల్పుతూ వస్తున్నాడు, హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. జాగ్రత్త వహించి ప్రభువును మనం సేవించాలి. దేవుని సేవకులైన దేవుని సేవించేది అందరం ప్రభువును మనం సేవించాలి. జ్ఞాపకం ఉంచుకోండి, అర్థమైందా? అందరం ప్రభువును మనం సేవించాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును మనం సేవించాలి. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే మొదట ఆసక్తి, రెండవది ఆత్మయందు తీవ్రత. మరి ఆసక్తి కలిగి ప్రభువును సేవిస్తున్నారా అని అంటే విశ్వాస జీవితంలో చాలా వరకు సేవా జీవితంలో మరి ఎంతో ఆసక్తిని మనం కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నామని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అక్కడ ఇంకో మాట ఉంటుంది, క్రిందకు వచ్చిన తర్వాత ప్రార్థన గురించి రాయబడి ఉంటుంది. ఏముంది తర్వాత? ఏముంది? నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మరి రక్షించబడిన మొదటి దినాల్లో ఉండే ఆసక్తి వేరే, ఆ తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత ఆసక్తి వేరే, తర్వాత కొద్ది కాలం దేవుని యొక్క సమాజంలోకి వచ్చిన తర్వాత ఆసక్తి వేరే, ఇప్పుడుండే ఆసక్తి అసలే వేరు. అది ఇప్పుడు అంటే ఆసక్తి అసలే వేరు. ఏంటి ఆసక్తికరమైన విషయాలు అనంటే ప్రభువును సేవించాలనే విషయంలో ఆసక్తి కోల్పోయాం. అందుకే జాగ్రత్త వహించాలని ప్రేమ కలిగిన దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షించబడిన మొదటి దినాల్లో నేటి వరకు కూడా నేను ఎట్లున్నాను ప్రభువా, ఆసక్తి కలిగి ఉన్నానా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి. నా మటుకు నా జీవితంలో నేను ప్రభువును మరి ఎరిగిన తర్వాత, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఒక తీర్మానం అయితే చేశా. ఏంటి తీర్మానం అంటే కనబడిన వాళ్ళకు స్వార్థ మాత్రం చెప్పాలి అనే తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుండి స్వార్థ చెప్పేవాడిని, కనబడిన ఏ వ్యక్తిని వదిలేదే లేదు. అర్థమైందా? నేను ఎప్పుడైతే మారు మనసు పొందానో ఆ మొదటి దినాల నుండే నా దగ్గర ఎప్పుడూ బైబిల్, ఆ తర్వాత దానితో పాటు కొన్ని పత్రికలు అవన్నీ ఉండేవి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక నోట్బుక్ కూడా పెట్టుకునేవాడిని. సరే, అట్లా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలనే నిజమైన ఆశ, అట్లనే దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుకోవచ్చు. ఆనాడు ఉన్న ఆసక్తి నేటి వరకు ఉందా అని ఒకవేళ మీరు ప్రశ్న వేస్తే నేటి వరకు కూడా ఉంది. వట్టిగా చెప్పడం లేదు, అర్థమైందా? ఆనాడున్న ఆసక్తి ఈ నేటి వరకు కూడా ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము మణుగూరులో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, పెద్ద మందిరం. సరే, పగలంతా చాలా పని ఉంటుంది. రాత్రి పడుకునే ముందు మరి ప్రార్థన చేస్తాం కదా. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, దినమంతా కాపాడావు, దినమంతా నీ కొరకు ఏం పని చేశాను నేను, ఆ పని స్థిరపరచు అని ప్రార్థన చేయాలి. చేసినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తుంది, మరి ఈరోజు ఒక్కరికైనా స్వార్థ చెప్పలేదే. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఆ మధ్యరాత్రిలో లేచి నేను వెంటనే బట్టలు వేసుకొని నా బైబిల్ తీసుకొని పత్రికలు తీసుకొని రోడ్లో పడిపోయేవాడిని. మధ్యరాత్రిలో ఎవరు వస్తారు? మధ్యరాత్రిలో కూడా మెయిన్ రోడ్లోకి వెళ్ళేవాడిని. ఒకరోజు బాగా దొంగలు ఎదురుపడినారు. అక్కడ సింగరేణి కాలనీస్లో మరి రాత్రిలో దొంగలు అదే అక్కడ ఉండే ఆ ఇనుమంతా దొంగతనం చేయడానికి ఒక బ్యాచ్లుగా వాళ్ళు వెళ్తారన్నమాట. అక్కడ కాఫర్ అంతా కూడా అదంతా కూడా దొంగతనం చేయడానికి వెళ్తారు. ఈ దొంగలంతా నాకు ఎదురుపడినారు. సరే, ఎదురుపడితే వాళ్ళు నన్ను చూసి ఆగిపోయారు. సరే, నేను అడిగా, బాబు మీరందరూ చూస్తే బాగున్నారు, మీకు నేను ఒక మాట చెప్పాలనున్నానంటే
వాళ్ళు ఏం చెప్తారో అని వాళ్ళు చూస్తున్నారు. అయ్యా మీరందరూ యేసు ప్రభువును అంగీకరించండి. ఏంటి, ఏదైనా ప్రమాదవశాత్తు ఒకవేళ చచ్చిపోతే మధ్యరాత్రిలో వాళ్ళు వెళ్తాం దేనికి? నువ్వు పట్టబడితే చచ్చిపోతే నరకం ఉంది, నిత్య నరకం ఉంది, యేసయ్యను అంగీకరించారంటే వాళ్ళందరూ కూడా రెడీ చేతి దండం పెట్టి సరేనయ్యా మా కొరకు ప్రార్థన చేయమన్నారు. మధ్యరాత్రి దొంగలు కూడా ప్రార్థన చేశాను. అర్థమైందా? అంతటితో నేను సాటిస్ఫై కాలేదు, కానీ నేరుగా మళ్ళీ వెళ్ళాను. దారిలో ఇప్పుడు ఎండాకాలం వెళితే ఒక చోట ఒక గిర్నీ దగ్గర ఈ మిరపకాయలు కారం పట్టించుకోవడానికి మొత్తం లైన్ పెట్టుండి చాలామంది ఉన్నారు. ఎందుకంటే డే టైం అయితే అసలే వేడి ఎక్కువ అక్కడ, డే టైం అయితే కష్టమని నైట్ మొదలుపెట్టారు. చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నేమో అందరు నన్ను ఏకలు చూస్తున్నారు. ఈ రాత్రిలో ఈయనెవరు? ఆయన తెల్ల బట్టలు వేసుకొని ఏదో బైబిల్ పట్టుకొని వస్తున్నారు. అందరూ చూస్తూ ఉంటే అందరిని పలకరించారు. పలకరించి, ప్రియులారా మీ అందరి దగ్గర దేవుడు నన్ను పంపించాడు ఈ రాత్రి కాల సమయంలో. ఎందుకంటే మీరు ఎందుకు రాత్రిలో కారం పట్టిస్తున్నారు? ఎందుకు? మంట అని. అంతే కదా, ఒక మంటలో పడబోతున్నాం మనం. ఏ మంట? అగ్ని గంధకములతో మండు గుండంలో పడబోతున్నాం. జాగ్రత్త, పాపభరితమైన జీవితాన్ని కలిగి చచ్చిపోతే దీనికంటే ఎక్కువ మంట ఉంటుంది అక్కడ అని అంటే అందరికి పత్రికలు వచ్చి అందరు సంతోషంగా సువార్త నేను అక్కడే మోకరించి ప్రార్థన చేసి వచ్చాను. ఆ నేడేనంటే ఈ నేటి వరకు కూడా అదే లయన్. అర్థమైందా? దేవుని యొక్క మహిమ కొరకు మన జీవితాలు కొనసాగించాలి. అది కష్టమైన నష్టమైన. అపోస్తలుడైన పౌలు గారు కూడా తన జీవితాన్ని అట్లనే కొనసాగించాడు. 9వ అధ్యాయంలో చెప్పాడు 16వ వచనంలో, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అది శ్రమ అట. మనకి ప్రకటించడమే శ్రమ, అంతే కదా? ప్రకటించడానికే మనకు శ్రమ. అది ఏ పరిస్థితులైనా అలాంటి ఆసక్తితో దేవుని మనం సేవించి దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. అందరూ సేవించాలి, కేవలం దేవుని సేవకుడే కాదు, సహవిశ్వాసులు. ఈ భారం అందరి మీద దేవుడు మోపాడా లేదా చెప్పండి? ఈ భారం అందరి మీద మోపాడా లేదా చెప్పండి నాకు. మోపాడా? ఎక్కడుంది చెప్పండి మోపినట్లు? మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఉంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 15-16 వచనాల్లో ఈ మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి ఏమిటట? శిక్ష విధించబడును. ఈ భారం అందరి మీద మోపాడు. మత్తయి సువార్త 11:29లో నా భారం చాలా సులువు అన్నాడు. సులువు నా కాడి చాలా తేలికని అన్నాడు. అట్లా ప్రభువుకు మనం అర్పించుకొని ప్రభువును మనం సేవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైందని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మీ మధ్యలో దైవ సేవకుడు సేవకురాలు అలాంటి ఆసక్తి కలిగి ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభువును సేవిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ వారు ఇక ముందున్నటువంటి సేవా జీవితంలో అలా ప్రభువుకు నూతన విధానంలో అర్పించుకొని ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడవలసిన వారు మన సత్యాన్ని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ సేవా జీవితం పునరుద్ధరించడానికి దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే కదా, మీరు సేవకు సమర్పించుకున్న దినం ఇంకొక నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ప్రవేశింపజేశాడు. ఎందుకు? నువ్వు పునరుద్ధరించబడాలి. ఆ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ప్రభు కొరకు నూతన విధానంలో అర్పించుకొని ఆసక్తి కలిగి ప్రభువును నువ్వు సేవించాలి. ఎలాంటి పరిస్థితులైనా ప్రభువును సేవించాలి. అది సేవలో ఉండే యోగ్యమైన విధానం. అందుకే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ అవసరం. ఆ తర్వాత ఏముంది? నిరీక్షణ గలవారై సంతోషించుచు అని. ఎప్పుడు మనం సంతోషించగలం? శ్రమల్లో సంతోషిస్తారా? ఎవరైనా సంతోషిస్తారా? శ్రమల్లో సంతోషించేవారు చాలా తక్కువ. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట అన్నాడు, సంఘమనే ఆయన శరీరము కొరకు అని అన్నాడు. అర్థమైందా? సంఘమనే ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటిని నా వంతు నా శరీరమందు ఎట్లట సంతోషంగా సంపూర్ణం చేస్తాడు. కొలస్సీ పత్రిక 1:23-24 దేవుని యొక్క వాక్యం ఇచ్చేటువంటి వివరణ ఇది. అందుకే సంఘమని ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటిని నా వంతు నా శరీరం. కష్టాలైనా ప్రభువు మీద
ఆధారపడి ప్రభువును మనం సేవించాలి. ఒక దేవుని సేవకునిగా మరి ఆత్మీయ జీవితంలో నేనేది అలవర్చుకున్నానో దాన్నే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఎలాంటి పరిస్థితులైనా ప్రభు మీద ఆధారపడాలి. ఏమున్నా నిరీక్షణ ఉంది. ఎందుకు? పిలిచిన దేవుడు ఎవరు? ముందుగానే చూసాను, నమ్మదగిన వాడు. ఆయన మన ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో మన పక్షాన సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. అది నమ్మాలి. అది నిరీక్షణతో ప్రభు మీద ఆధారపడాలి, సంతోషించాలని. అందుకే పౌలు గారు రాశాడు కదా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనంలో, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు ఎలా ఉన్నాడట? సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి కానీ అని. చింతలే ఊరికే అది లేదు ఇది లేదనే ఊరికి చింతలు పడకూడదు. నిరీక్షణతో ప్రభు మీద ఆధారపడాలి. మేము హెబ్రోన్లో 8 సంవత్సరాలు ట్రైనీగా నేనున్నాను. 8 సంవత్సరాలు హెబ్రోన్లో ఉన్నా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు హెబ్రోన్లో ట్రైనీస్గా ఉండి ఎన్నో రకాల పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడు కూడా చింతించలేదు, ఎప్పుడు కూడా అధైర్యపడలేదు. నిరీక్షణతో ప్రభు మీద ఆధారపడ్డా. ఆ దినాల పరిస్థితులు చాలా కఠినమైనవే. మరి ఏ పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కోల్పోలేదు. ప్రభు మీద ఆధారపడుచు వచ్చా. నాకైతే సేవా జీవితంలో అవన్నీ దేవుడు హెబ్రోన్లో ట్రైనీస్గా ఉండడం అంటే ఏంటనంటే, నువ్వు బైబిల్ స్టడీ ఇట్లా చెప్పు, సువార్త కూడికి ఇట్లా చెప్పు, ప్రార్థన కూడికలు ఇట్లా చెప్పు అని నేర్పించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అదంతా నేర్పించరు. ప్రాక్టికల్గా పోవడం ఎట్లనేది, నువ్వు ఎంత విధేయత కలిగి ఉంటావు, ఎంత లోబడి ఉంటావు, ఏంటి ఎంతగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటావు, ఎంతగా ప్రభువుకు లోబడతావు, ఎంతగా ప్రార్థన చేస్తావు. ఇది ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే అది. అర్థమైందా? ఏదో ఊరికే 4 మాటల వాక్యం చెప్పేది కాదు. ఆ ట్రైనింగ్ లేదు అక్కడ. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అందుకే ఎన్నో కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి జీవితంలో. ఎక్కడ కూడా మరి డివేట్ కాలేదు. ప్రభు మీద ఆధారపడుచు వచ్చాం. నిరీక్షణ అనే దానికి చెప్తున్నాను. వాస్తవంగా పిలిచిన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. అది నమ్మాం. నిరీక్షణ ఉంది. ప్రభు తప్పక సహాయం చేస్తాడు అనేది ఉంది. ఆ కారణాన్ని బట్టి దేవుని ఇంట్లో అనేక విషయాలు దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. అప్పుడు నేను వయసులో నేను కూడా చిన్నగా ఉన్నాను కనుక అప్పుడు గడ్డం కొంచెం తలంతా మరి ఎయిర్ కట్ చేయించుకోవడానికి కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. డబ్బు లేదు. డబ్బులు ఎక్కడున్నాయి? ప్రభు మీద ఆధారపడినాం. సరే చూశాను. మరి ఏం చేస్తాం? అలాంటి పరిస్థితుల్లో ఒక దినాన మరి గడ్డం ఉంది, తర్వాత ఎంట్రుకలు బాగా పెరిగినాయి. మరి ప్రభుకే మన అక్కర చెప్పుకున్నాం. నిరీక్షణతో ప్రభు ఇస్తాను. ప్రభు మీద ఆధారపడుచు వచ్చాం. పోనీ స్నానం చేయడానికి సోప్ ఉందా అంటే సోప్ కూడా లేదు. అది కూడా కాకుండా మరి బట్టలు ఉతకాలి కదా, బట్టలు ఉతుకోవడానికి సోప్ కూడా లేదు, పేస్ట్ కూడా లేదు. అర్థమైందా? ఏమీ లేదు. నిరీక్షణ మాత్రం ఉంది. అదొక్కటే మిగిలింది. మిగిలేది అది ఒకటే. అర్థమైందా? అది మిగిలింది. దేవుని మీద నిరీక్షణ వచ్చా. సరే, నేను నా పక్కన నా రూమ్లో ఉన్న వాళ్ళకు కూడా నేను అసలు ఇంత కూడా వ్యక్తపరిచేటట్లుగా నేను ఉండలేదు. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. బట్టలు ఎప్పుడు ఉతుకునేవాడిని అంటే మధ్యరాత్రిలో బట్టలు ఉతుక్కునేవాడిని. ఎందుకు? అందరూ ఉతికేటప్పుడు నేను వట్టి బట్టలు ఉతుక్కుంటే ఏం చేస్తాను? పక్కన ఉన్నోడు సోదర పెట్టుకొని ఇస్తారు. వాళ్ళకి కనబడకుండానే ఉండాలి. నేను దేవుని మహిమ కొరకు ఉండాలి అని దాన్ని ఎక్కడే పెట్టి మధ్యరాత్రిలో మరి దందన బట్టలంతా ఉతికేసి ఆరేసి వచ్చేసేవాడిని. స్నానం అంటే ఎవరో తెలియదు కదా. స్నానం వాళ్ళకి తెలియదు. మనం సోప్ పెట్టి చేస్తున్నావా లేదా వాళ్ళకేం తెలుసు? అది తెలియదు. అట్లా ఇతరులకు కనుపరచుకొనకుండా, అక్కర ఎవరికి కనుపరచకుండా ప్రభు మీద ఆధారపడి నిరీక్షణతో ప్రభువును సేవించడం, ఇది ఆత్మీయ జీవితంలో ఎంతో అవసరమైంది. అట్లా ప్రభు మీద ఆధారపడుచు వచ్చాడు. ప్రభు సహాయపడుచు వచ్చాడు. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా. ఒకరోజు ఒక ఆయన పెద్ద ఆయన పిలిచి ఒక 5 రూపాయలు ఇచ్చాడు గిఫ్ట్. పిలిచి శాంసంగ్ ఇట్లా అన్నాడు. ఇస్తే వెళ్ళాను.
ప్రైజ్లాడ్ అంకుల్ అంటే ప్రైజ్లాడ్ శాంసన్ అని ఒక 5 రూపాయలు తీసి 5 రూపాయల నోటు తీసి నా జేబులో పెట్టి ఆయన ప్రార్థన చేసి నీ అవసరం లేదంటే వాడుకోని అన్నాను. సరే, ఆయనకి థ్యాంక్స్ చెప్పాను. ఇంకా 5 రూపాయలతో నా అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చాడు. అన్నీ ఇప్పుడు నేను అడిగాను కదా, నెత్తిగ నూనె అన్నీ మొత్తం దానిలోనే, సోపు, పేస్ట్ మొత్తం ఏంటి, ఎయిర్ కట్ ఏంటి, బ్లేడు అన్నీ 5 రూపాయల్లోనే అన్నీ వచ్చినాయి. ఆ దినాలు తక్కువ రేట్లు కదా. ఎయిర్ కట్ చేయించుకునేది ఎక్కడ అనుకున్నారు ఏంటి, షాపులోకి వెళ్ళి కాదు, చెట్టు కింద. హెబ్రోన్ ప్రక్కనే ఏంటి పాతకాలంలో చిన్న హోటల్ ఉండేది మెయిన్ రోడ్డు మీద. దాని ప్రక్కన పోస్ట్ ఆఫీస్ ఉండేది. పోస్ట్ ఆఫీస్ ముందు ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఒక ఆయన పెట్టుకుని ఉండేది. ఆయన ఎవరి కోసం పెట్టాడు, మా కోసమే పెట్టింది. అర్థమైందా? వెళ్ళడం, పాపం కొంచెం పైసలు తీసుకొని ఆ ఎయిర్ కట్ చేసి ఆ తర్వాత గడ్డం, అది యవనస్తులం కదా. అంతకుముందు అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఊర్లో ఏది మంచి షాప్ ఉందో దానిలోనే చేయించేవాడు నేను ఎయిర్ కట్ చేయించుకునేది. వాళ్ళు సరిగ్గా చేసాడా లేదా, పెద్ద హంగామా ఇవన్నీ చేసేవాడు. అవన్నీ ఇప్పుడు ఏం లేదు. అది సేవలో మనం తగ్గించుకొని పోవడం అనే దానికి, ఆసక్తి కలిగి ప్రభువును సేవించడానికి ఏ పరిస్థితిలో కూడా అట్లా ప్రభు అన్ని విషయాల్లో సహాయపడుచు వచ్చాడు. అట్లా దేవుని సేవించాం. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను ఈ విషయాలు. దేవుని సేవలో తర్వాత మరి హెబ్రోన్లో 8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అదే 8 సంవత్సరాల్లో ఒక 4 years ఏమో దైవజనుడు భక్సింగ్ గారికి పరిచర్య చేశాను అనమాట, 4 సంవత్సరాలు. అందుకే నేను ఎక్కువ కాలం హెబ్రోన్లో ఉండడం జరిగింది. 4 సంవత్సరాలు పైబడి దైవజనుడు భక్సింగ్ గారి పరిచర్య చేశాం. అప్పుడు ఇక దేవుడు ఏంటి, నిప్పుల్లో నీళ్ళల్లో పడితే కానీ ఇప్పుడు సమృద్ధి కలిగిన స్థలంలో దేవుడు ఉంచుతాడు. ఎప్పుడు నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు చేస్తాడు ఆ కార్యాలయం. దైవజనుడు భక్సింగ్ గారికి పరిచర్య చేస్తే కొదవనేది ఏముంటుంది, ఏమి కూడా కొదవ ఉండదు. మంచి వస్త్రాలు, ఇంకంతా హంగామా ఇవన్నీ ఉండేవి. చాలా నీట్గా వస్త్రాలంతా కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క సేవలో మరి నిరీక్షణతో ప్రభు మీద మనం ఆధారపడితే ప్రతి విషయంలో మన పక్షాన్ని దేవుడు సహాయం చేస్తాడు. అయితే మనం మనుషులకు కనపరుచుకోకూడదు అనే దానికి ఇది అంతా నేను చెప్పాను. మనుషులకు మనం కనపరుచుకోకూడదు. ఎంత సేవ చేసి ఆ తర్వాత మరి హైదరాబాద్లో యూసుఫ్గూడకు వెళ్ళాం. అక్కడ పంపించారు నన్ను. అక్కడ వివాహం, మరి హెబ్రోన్లో వివాహం చేశారు. తర్వాత అప్పుడు 5.5 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేస్తే కనీసం ఒక ఫ్రిడ్జ్ కూడా లేదు మాకు. ఏం లేదు, ఫ్రిడ్జ్ లేదు, బీరువా లేదు, ఏమీ లేదు, నథింగ్. హైదరాబాద్ నుండి మేము మణుగూరుకు వెళితే, మా హైదరాబాద్ నుంచి సేవకులు వస్తున్నారంటే ఎంత గొప్ప హంగామాతో వస్తారంటే ఏమీ లేదు, ఏమీ లేదు. ఏమున్నాయి, మూటలు ఉన్నాయి, అన్నీ బట్టల మూటలు. ఇక పెళ్ళిళ్ళకి వచ్చిన మూటలు చాలా ఉన్నాయి. 10 మూటలు 15 మూటలు పైన, కనీసం ఆ మూటలు ఎక్కువ. ఈ రోజు వరకు కూడా కొన్ని మూటలు ఊడదీయలేదు. ఈ రోజు వరకు కూడా చెప్తున్నా, ఆ పెళ్ళిలో వచ్చిన మూటలు ఉన్నాయి కదా, ఆ మూటలు అట్నే ఆ ఊరు తిరుగుకుంటూ వస్తున్నాయి. కానీ ఆ బస్తాలు చిరిగిపోతే దానికి ఒక బస్తా తొడగడమే జరుగుతుంది. కానీ ఇంకా కొన్ని ఊడదీయలేదు. అది దేవుని మహిమ గురించి. ఈ మూటలు తప్ప మాకు ఏమీ లేదు. హైదరాబాద్ సిటీలో చాలా మంచి పరిచర్య, దేవుడు అన్ని ఏర్పాట్లు అక్కడ నాకు చేశాడు. అంటే నా సొంతగా లేదు, కానీ దేవుని యొక్క సమాజానికి దేవుడు అన్ని హంగులు ఇచ్చాడు. చిన్న సంఘానికి వెళ్ళాను, చాలా చిన్న సంఘం, 3 చాపలు పట్టవు. అది అంత చిన్న సంఘానికి వెళ్తే దాన్ని పెద్ద సంఘంగా చేశాడు దేవుడు. చాలా పెద్ద సంఘం, మనుషులు అసూయపడినట్లుగా చేశాడు దేవుడు. ఒకే ఒక మాటలో చెప్తున్నాను, నన్ను చూచి ఇతరులు అసూయపడులాగు నా సంఘాన్ని దేవుడు విస్తరింపజేశాడు. మామూలుగా కాదు, పెద్ద పెద్ద సంఘాల్లో లేనటువంటి ఫెసిలిటీస్ అన్నీ దేవుడు నాకు అక్కడే ఏర్పాటు చేశాడు. దేవుని మహిమకు నిరీక్షణతో ప్రభువును సేవిస్తే దేవుడు మీ పక్షాన కూడా అట్లా సహాయం చేస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి. కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, చాలా పరిస్థితులు వచ్చినాయి. ఎక్కడ కూడా ఎవరికి అక్కడ కూడా మేము చెప్పుకోలేదు. దేవుని మీద ఆధారపడ్డాం. సేవలో సంపూర్తిదే. నిరీక్షణ కలిగి సంతోషించుచు, శ్రమయందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల. మరి ఈయన ఎంతసేపు చేస్తున్నాడో ప్రార్థన నాకు తెలియదు, కానీ ప్రార్థన చేయాలి. అర్థమైందా? సేవా జీవితం అంటే ఏదో ఊరికే
పైన బట్టలు వేసుకొని తిరగడం కాదు. ఇది నాళ్ళు అందరికి బండ్లు వచ్చినాయి కదా, బండి వేసుకొని తిరగడం కాదు. దేవుని యొక్క సముఖంలో మోకరించి విజ్ఞాపన చేయడం జీవితంలో అలవర్చుకోవాలి. ఇది ఆత్మీయ జీవితంలో చాలా అవసరమైనది. ఒక సమస్య వస్తే ఒక రాత్రంతా కూడా దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక రాత్రి అంతా కూడా కంప్లీట్గా మోకరించి తెల్లవారే వరకు మోకరించే ఉన్నాను. నేనే మోకరించి ప్రభు దగ్గర మొరపెడుచూ వచ్చాను. అద్భుతమైన కార్యాలు దేవుడు చేసేవాడని దేవుడు రుజువుపరుచుకుంటూ వచ్చాడు. హోల్ నైట్ కూర్చొని కన్నీళ్ళు విడిచి ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, ప్రార్థన ఆలకించేవాడని దేవుడు రుజువుపరుచుకున్నాడు. అట్లా దేవుడు నా పక్షాన సహాయం చేశాడు. మీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. సేవా జీవితంలో ప్రార్థన కలిసి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సహోదరుడు సహోదరి లేక దేవుని సేవకుడు సేవకురాలు సహవిశ్వాసులు కలిసి దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేయడం జీవితంలో అలవర్చుకుంటే ఎలాంటి సమస్యనైనా దేవుడు తొలగించి వేయగలడు. అందుకని కదా ఏలీ అన్నాడు, ప్రభువా నేను ఒక్కడనే ఆసక్తి కలిగి నేను ఒక్కడనే ఉన్నానన్నాడు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారని దేవుడు తెలియపరిచాడు. అందుకనే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అయితే అతడు ఎట్లా చేశాడు? ప్రార్థన ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా అని రాయబడింది. మనకు తెలుసు కదా, యాకోబు పత్రిక 5:16-17 వచ్చిన అంతేనా, 18 వచ్చి దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే మనలాంటి స్వభావం కలిగిన వాడే అట్లా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు, అద్భుతంగా పోషించాడు. అట్లా మిమ్మల్ని కూడా పోషిస్తాడు. నన్ను కూడా పోషించాడు, మిమ్మల్ని కూడా దేవుడు పోషిస్తాడు. అట్లా దేవుని మీద ఆధారపడాలి. మన అక్కర ఎవరికి చెప్పకూడదు. ఎవరు చెప్పాలి? దేవునికే మన అక్కర చెప్పాలి. అది సేవా జీవితంలో నేర్చుకోవలసింది. సరే, ప్రభువును సేవించే విషయంలో ఆసక్తి ఎక్కడ కోల్పోయామో దానిని తిరిగి పునరుద్ధరించి ఆసక్తి కలిగి ప్రభువును సేవించాలనంటే సువార్త ప్రకటించాలి, దేవుని మీద ఆధారపడాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చాలా సంతోషముతో జీవితాన్ని మరి కట్టుకుంటూ ప్రభువును సేవించాలి. నా సేవా జీవితంలో ఎప్పుడు కూడా లేదు అని ఎప్పుడు చింతపడలేదు, ఉంది అని ఎక్కువ ఎవరికి చూయించుకోలేదు. ప్రభు మీద ఆధారపడి దేవుని సేవ జరిగిస్తూ వచ్చు. అట్లా దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఇది రెండవది. మూడవదిగా ఇంకొక మాట చెప్పి మీద నాకు సమయం అయిపోయింది, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మనం చూస్తూ వచ్చాం కదా, ఇప్పుడు చదవండి 147వ కీర్తన 147వ కీర్తన 13వ వచనం చదవండి. 13వ వచనం, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచున్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించను, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు కూడా ఆయనే. అందుకే ఆయన మీద ఆధారపడు, నీ ఎక్కడంతా కూడా తీర్చడానికి దేవుడు సమర్థుడు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ, నీకు పుట్టిన వారందరినీ నేనేం చేస్తానట? ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఆయన చేశాడు. ఎక్కడుంది ఈ మాట? యెషయా గ్రంథం రండి. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే నీకు పుట్టిన వారందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడే మీకు ఒకరేగా, తర్వాత పుట్టిన వారందరినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు అభయమిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తున్నాం. యెషయా గ్రంథం 54 ఒక నిమిషం. యెషయా గ్రంథం 44:3 చదవండి. 44:3 యెషయా గ్రంథం 44:3, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహజలను కుమరించదును, నీ సంతతి మీద నా ఆత్మను కుమరించదును, నీకు పుట్టిన వారిని కూడా నేను ఆశీర్వదిస్తా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు మీద నువ్వు ఆధారపడితే నీకు పుట్టిన వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడో దేవుడు నిండారులుగా ఆయన దీవించేవాడు. అందుకే ప్రభు మీద ఆధారపడితే మనం ఏది అలవర్చుకుంటే మన బిడ్డలు కూడా అదే అలవర్చుకుంటారు. అందుకని ఏం చేయాలా? మొదటి నుండి జాగ్రత్త వహించాలి. మీ పిల్లల ముందు మీరు మాదిరికరంగా మీరు ఉండాలి. అంటే
మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు ప్రార్థన చేస్తారు. మనం దేవునికి లోబడితే మన పిల్లలు దేవునికి లోబడతారు. మన దేవుని వాక్యాన్ని గణపరిస్తే మన పిల్లలు కూడా దేవుని వాక్యాన్ని గణపరుస్తారు. అట్లా ఆత్మీయ జీవితాలు కట్టుకొని ప్రభువును మనం సేవించాలి. అందుకని పుట్టిన వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను. దానికి మనం మాదిరికరంగా ఉండి పిల్లలకు మనం నేర్పించాలని దేవుని వాక్యంలో ఉంది కదా. ఎక్కడుంది? సామెతల గ్రంథంలో ఏమి రాయబడి ఉంది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత దాని నుండి వాడు తొలగిపోడు. నేర్పించాలంటే మనం ఏం చేయాలి? ముందు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే వాళ్ళకి నేర్పిస్తాం. మనం నేర్చుకోకుండా వాళ్ళకేమి నేర్పిస్తాం? అంతే కదా. దేవుని యొక్క సమాజం మధ్య ముందు దేవుని సాగులుగా మేము నేర్చుకోవాలా, ఆ తర్వాత మేము నేర్చుకొని మీకు నేర్పించాలి. తల్లిదండ్రులుగా మీరేం చేయాలి? మీరు నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. సమాజంలో పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలి? బాధ్యత కలిగినటువంటి సోదరులు మీరు నేర్చుకోవాలా, సంఘానికి నేర్పించాలి. ఇది లైన్ అన్నమాట. ఈ లైన్ లేకపోతే ఎవరు మన మాట వినరు. దేవుని నామానికి మహిమ రాదు, ఆశీర్వాదం పొందలేవు. జాగ్రత్త వహించు జీవితంలో. అందుకనే సేవా జీవితంలో ఎంతో జాగ్రత్త వహించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మరి మా పిల్లలు చిన్నప్పటి నుండి కూడా ఏ పరిస్థితుల్లో మందిర ఆవరణలో పిల్లలు ఎప్పుడు కూడా చిన్న గొడవ కూడా చేయడానికి వీల్లేదు. నేను వాక్యం చెప్తుంటే చిన్న పిల్లలు వస్తారు కదా, మా పిల్లలు పుట్టిన తర్వాత సంగతి చెప్తున్నాను. వాళ్ళు అక్కడ ఉండి ఆప్యాయంగా వస్తారు కదా పిల్లలు. మనం ఏం చేస్తాం? వాళ్ళు బందాడుతూ వస్తామండి. వాళ్ళు బందాడుతూ వచ్చేటప్పుడే నేను ఎక్కడుండి గట్టిగా చూస్తా, అంతే. అట్లా చూడగానే వెంటనే నేను వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటాను. చూస్తా అంతే, నేనేమన్ను. అట్లా చూసిన వెంటనే అక్కడ నుండి స్పీడ్గా రాబోయి అక్కడ నుండి చూసి అట్టనే పోయి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి గమ్మున ఉంటారు. మనం మాదిరికరంగా ఉంటే దేవుని సంఘం మాదిరి వహిస్తారు. జాగ్రత్త వహించాలని ప్రేమైన దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక చిన్న సందర్భంలో మరి ఒక స్కిట్ వేస్తున్నారు పిల్లలు. అప్పుడు మా పెద్దబాబు చిన్నవాడు అనమాట. ఆ పిల్లలందరూ సంతోషంగా వాడిని నేను ఆ స్కిట్ చూడడం కోసం నేను వాడిని ఎత్తుకొని కూర్చున్నాను. దానికి ఒక ఆయన చాలా అభ్యంతరపడ్డాడు. నేను కూడా పశ్చాత్తాపడినాను. ఎందుకు వాడిని నేను దగ్గర కూర్చోబెట్టుకున్నాను? అదే ఫస్ట్, అదే లాస్ట్గా జీవితంలో. ఏ పరిస్థితిలో కూడా మాకు చాలా కాలం తర్వాత పాపుడు 7 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది. సహజంగా ఆడపిల్ల మరి ఉండదు కదా. తను కూడా చిన్నతనం నుండి కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఉపవాస ప్రార్థనలో కింద మోకరించి ఉంటే ఆ లైన్లో వచ్చి ఆడ బందాడు కూడా వస్తే చూసేవాడిని, అంతే. అటని నెమ్మదిగా నేరుగా వెనక్కి వెళ్ళిపోయాయి. అట్లా మనం మాదిరి చూపించాలి. మీ బిడ్డలు ఇచ్చాడు కదా దేవుడు. ఏం చేయాలి? రాబో కాలంలో ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. ఇక విచ్చలవిడిగా పిల్లలను వదిలేసి దేవుని సమాజంలో ఎంత అల్లరి చేస్తున్నా కూడా ఏమీ చెప్పకుండా మౌనంగా అట్లా ఉండకూడదు. జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ తీసుకొని రావాలి. ఇది సేవలో చాలా అవసరమైంది. అందుకని నీకు పుట్టిన వారందరినీ నేను ఆశీర్వదిస్తాను దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు. దీనికి ఇంకో మాట ఉంది. 115వ దావీదు కీర్తన 13వ వచనంలో పిల్లలనైనా పెద్దలనైనా తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదిస్తాడని రాయబడింది. అట్లా చిన్నతనం నుండి మనం వాళ్ళకి భయభక్తులు నేర్పించాలి. మనం నేర్చుకోవాలి, వాళ్ళకు నేర్పించాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. సరే, రెండో మాట, ఆయన నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించాడు. నీ సరిహద్దుల్లో ఆయన నీ గుమ్మముల గడియలు బలపరుచున్నాడు. గుమ్మములు గడియలు ఎంత చెప్పలేము కానీ ఇప్పుడు సమయం లేదు. గుమ్మములే దేనికి సాదృశ్యం? నీతికి. అర్థమైందా? లేక ప్రాకారములో నెమ్మది అంటాడు. ఇవన్నీ కూడా గుమ్మాలేమో నీతికి, ప్రాకారమేమో సాక్ష్యానికి సాదృశ్యమైన విషయాలు. మనం సాక్షార్థమైన జీవితాన్ని అలవర్చుకోవాలి. ఆ తర్వాత ఏముంది? నీ సరిహద్దుల్లో ఏముంచుతాడట? సమాధానం ఉంచాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. ఆ ప్రభు సమాధానకర్త అయిన దేవుడు మనకు ఎలా ఉండాలట? తోడుగా ఉండాలని దేవుడు మరి ఇచ్చయిస్తున్నాడు. ఆయనకు మనం లోబొచ్చుకుంటే మన తోడుగా దేవుడు ఉంటాడు. అందుకనే దావీదు వెళ్ళిన బాధలన్నిట్లో అతని పక్షాన దేవుడు అతను ఏం చేశాడట? జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడట. 132 మొదటి వచనంలో ఈ మాట రాయబడి ఉంది. సరే, అలాగే దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను కూడా ప్రభువుకు లోబొచ్చుకుంటే దేవుడు మనల్ని జ్ఞాపకం మనకు తోడుగా ఉండేవాడు అన్ని పరిస్థితుల్లో కూడా. ఆ తర్వాత
ఏమి రాయబడి సరిహద్దులో సమాధానం కలిగి మంచి గోధుమలతో నిన్ను ఆయన ఏం చేస్తాడట, తృప్తిపరిచేవాడు. మంచి గోధుమలు ఇస్తాడట. అర్థమైందా? మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. సర్వ సమృద్ధితో నిన్ను నింపడానికి దేవుడు ఇష్టపడేటువంటి వాడు. అలాగూ ఆత్మీయ జీవితంలో ప్రభువును సేవించడానికి దయగలిగిన దేవుడు మనల్ని ఎన్నుకున్నాడన్న సత్యాన్ని ఎరిగి ప్రభువుకు లోబర్చుకుంటే నిన్ను, నీకు పుట్టిన వారిని కూడా దేవుడు ఏం చేస్తాడట, ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఈ నూతనమైన సంవత్సరంలో కుమారుని దేవుడు ప్రవేశింపజేశాడు కనుక ఆ కుమారుడు కూడా ఒక చిన్న వాగ్దానం ఒకటి ప్రార్థన చేస్తాం. వాగ్దానం ఒకటి తీసుకుందాం. ఏంటా వాగ్దానం? రండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏముంది? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినం వరకు సంఘంలో మహిమ రావాలి. ఆ దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును వృద్ధి, అభివృద్ధిలోనికి మన బిడ్డలు రావాలి. అదే వాగ్దానం. ఆ బాబపక్షాన వాగ్దానం ఇది. ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానాన్ని చేపట్టి ప్రభువుకు ఆ బిడ్డను అప్పగిస్తాం. రండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లుగా దావీదు ఇంతగా దేవుని స్తుతించడానికి కారణం ఏంటంటే, ప్రేమ కలిగిన దేవుడు ఈ విషయాలన్నిటిలో కూడా దావీదు పక్షాన దావీదును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అందుకని ప్రభువును ఘనపరుస్తూ వచ్చాడు. నిన్నను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దాన్ని బట్టి ప్రభువును మనం ఘనపరచాలి, దేవుని మహింపరచాలి, ఆయనకు మహిమకరంగా మన జీవితాలు కొనసాగించాలి. ఆఖరిగా వ్యక్తిగతమైన జీవితంలో ఈనాడు ఇంకా నీ హృదయంలో ప్రభువు స్థానం ఇవ్వకుండానే పాపభరితమైనటువంటి జీవితాన్ని కలిగే సాగిపోతూ ఉంటే మరణము నుండి నీ ఆత్మను విమోచించేవారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. జాగ్రత్త గమనించండి. ముగిస్తున్నాను ఇక్కడ. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చినట్లుగా మరి ఎవరైతే ఇంకా లోక సంబంధమైనటువంటి పాపంలోని జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని ఆజ్ఞలను మరి శిరసా వహించక ఆజ్ఞ అతిక్రమాన్ని కలిగిన వారే జీవితాలు ఎవరైతే నష్టపరుచుకుంటూ ఉన్నారో వీరు మరణానికి పాత్రులను దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది కదా. దాని నుండి తప్పించే నాదుడి ప్రపంచంలో లేరు కదా. అందుకని యేసుక్రీస్తు వారే కదా రక్షించడానికి లోకానికి వచ్చి కలవరి శిలువలో తనకున్న సర్వాన్ని ధారపోసింది యేసుక్రీస్తు వారు కదా. ఆయన నామమందలి విశ్వాసముతో ఈ రాత్రి నీ పాపము నుండి, నీ పాప శిక్ష నుండి నీకు గొప్ప విడుదల, విమోచన కలిగించి నిన్ను గొప్ప రక్షణతో అలంకరించి ఆ దేవుని పిల్లలుగా మనల్ని ఆయన పరిగణింపజేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. అదే కదా యోహాను సువార్త 1:12 ఏముంది? తను ఎందరూ అంగీకరించిరో అనగా తన నామమందు ఎవరైతే విశ్వాసముంచుదురో వారికి ఏ పిల్లలట? దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు ఇస్తాడు. ఈ రాత్రి దేవుని పిల్లలుగా ఉండాలని ఆశపడితే నేను రక్షించడానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని హృదయంలో స్వీకరించి అయ్యా నా పాప జీవితాన్ని మార్చివేయమని యథార్థంగా అడిగితే ఈ రాత్రి నేను దేవుడు ఆశీర్వదించి తన పిల్లలుగా నిన్ను కూడా పరిగణింపజేసి ఆయనను మహింపరిచే యోగ్యమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. అలాగూ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువును సేవించే విషయాల్లో, ప్రభువును స్తుతించే విషయాల్లో, మరి దేవుని యొక్క సముఖంలో ఆసక్తి కలిగి సువార్తను ప్రకటించే విషయాల్లో, దేవుని సంధిలో వాని మీద ఆధారపడే విషయాల్లో, విజ్ఞాపన చేసే విషయాల్లో, శ్రమలో ఓర్పును కలిగి దేవుని మీద ఆధారపడేటువంటి విషయాల్లో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా సరి చేసుకొని నూతనంగా ప్రభుకు అర్పించుకొని ఆయనను సేవిస్తూ ఆయన ఆశీర్వాదాలు పొందుచు అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రియులు మనం కూడా ఉండి దేవుని మహిమపరుస్తూ సాగునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక, తన మార్గాల్లో వర్ధల చేసి నడిపించుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. 2 నిమిషాలు వ్యక్తిగతమైన జీవితంలో ఏ స్థితిని కలిగి ఉన్నామో ఒకసారి ప్రశ్న వేసుకుందాం. యేసయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను కూడా స్వీకరించయ్యా. నిజమే, నేను అనేక సందర్భాల్లో నా జీవితంలో మరణపాత్రునయ్యాను, మరణపాత్రురాలని ఈ రాత్రి నన్ను హెచ్చరించారు. నిజమే, నేను మీ మాట వినలేకపోయాను, మీ ఆజ్ఞను శిరసా వహించలేకపోయాను. ఆజ్ఞాతికమే పాపమని మీ వాక్యలు రాయబడింది. నా జీవితంలో ఈ పాపభరితమైన స్థితి నుండి, మరణము నుండి నన్ను విమోచించేవారు ఎవరు కూడా లేరని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. యేసయ్య నా రహస్య జీవితం,
పాపభరితమైన స్థితిలో ఉంది, నన్ను క్షమించమని నువ్వు క్షమాపణ కోరుకొని నీ హృదయంలో స్థానమిస్తే దయగల దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడారు. ఇంకా నీకు రక్షణ లేదా? పాపభరితమైన జీవితానికి కలిగి సాగిపోతున్నావా? యేసయ్యా, ఈ పాపభరితమైన జీవితం నుండి నాకు గొప్ప విడుదల దయచేసి అయ్యా, మీ పిల్లలుగా నన్ను పరిగణింప చేయాలని మీరు ఆశపడి నాతో మాట్లాడారయ్యా. మీ నామమందు విశ్వాసం ఉంచితే మీ పిల్లలుగా నన్ను కూడా పరిగణింపజేసి నన్ను ఆశీర్వదించాలని కోరుచున్నారయ్యా. నిజమే, నా జీవితంలో ఎన్నో పర్యాయాలు మీ వాక్యం విన్నాను, కానీ హృదయంలో మీకు స్థానం ఇవ్వలేదయ్యా. మరణము నుండి నా ప్రాణాన్ని విమోచించేవారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరని నాతో మాట్లాడారయ్యా. నన్ను క్షమించమని యథార్థంగా నువ్వు క్షమాపణ కోరుకుంటే దేవుడు నీ రాత్రి దీవిస్తాడు. ఇంకా నీ హృదయంలో యేసుప్రభు స్థానం ఇవ్వకుండా ఎవరైనా ఉంటే, యేసయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించు అనేవారుంటే, మీ పిల్లగా నన్ను కూడా చేర్చుకోయా అని అడిగేవారుంటే మనసులో ప్రార్థన చేసి నీ చేతిని చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారా? యేసయ్యా నన్ను కూడా నీ బిడ్డగా నన్ను స్వీకరించు అనే అడిగేవారు ఉంటే మీ చేతిని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తా. దయగల దేవుడు నిన్ను ప్రేమించి నీకు బదులుగా ప్రాణమిచ్చాడు. అమ్మా, దేవుడు నిన్ను దీవించునుగాక, నేను తన కుమార్తెగా స్వీకరించునుగాక. ఇంకా ఎవరైనా అమ్మా, దేవుడు నిన్ను కూడా దీవించునుగాక, తన కుమార్తెగా నిన్ను కూడా స్వీకరించునుగాక. సహోదరి, నిన్ను కూడా దేవుడు దీవించునుగాక, తన కుమార్తెగా నేను స్వీకరించునుగాక, ఆయన పిల్లలుగా పరిగణింపజేయునుగాక. ఇంకా ఎవరైనా దయగల దేవుడు మాట్లాడుచున్నాడు. అమ్మ, దేవుడు నిన్ను కూడా దీవించి తన కుమార్తెగా స్వీకరించునుగాక. మీ చేతిని కనబడలాగున తలకంటి పైగా చూస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. వాక్యాన్ని ఏటగా విన్నావు. యేసయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించయ్యా, నన్ను ఆశీర్వదించి అడిగితే దేవుడిని దీవిస్తాడు. ఉన్నారు ఇంకా ఎవరైనా? ఆఖరిగా ముగిస్తున్నాం. నీ విశ్వాస జీవితంలో చాలా చేతులు దించేయండి. విశ్వాస జీవితంలో ప్రభు నిన్ను పిలిచి పరిశుద్ధపరిచి ఏర్పరచమని వంశములో నీకు తీసుకుని వచ్చి రాజులైన యాజక సమూహంలో సమకూర్చి పరిశుద్ధ జనాంగంగా పరిగణింపజేసి ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. నీకు ఇష్టమైన విధానంలో వెళ్ళాలనుకుంటున్నావా? దేవునికి లోబడాలనుకుంటున్నావా? ఆసక్తి కలిగి ప్రభును సేవించాలని ఆశపడుతున్నావా? దేవుని సేవలో పాలు పొందకుండానే జీవితాన్ని నష్టపరుచుకుంటూ వెళుతున్నావా? గొంతులో ప్రాణముండగానే అయ్యా, మిమ్మల్ని గుర్చిన సత్యాన్ని లోకానికి వివరించినట్లు ఆసక్తితో మిమ్మల్ని సేవించడానికి నన్ను సిద్ధపరచయ్యా. ప్రభుకు నూతనంగా అర్పించుకో. సజీవ యాగంగా ప్రభుకు అర్పించు. దేవా, మీ సమాజం మధ్య నా జీవితంలో ప్రార్థన జీవితం లేదు, మీ ప్రజలతో కలిసి పరిచర్య చేసేది లేదు, తప్పిపోయిన స్థితి నా జీవితంలో ఉంది. నన్ను క్షమించమని క్షమాపణ కోరుకొని నూతనంగా ప్రభుకు అర్పించుకో. ఈ భారం నీ మీద దేవుడు ఉంచాడు, దాన్ని కాదని కింద వేసి వెళ్ళిపోతున్నావు. మీ సమాజంతో కలిసి రాలేకపోతున్నావు, దేవుని దాసులతో కలిసి రాలేకపోతున్నావు. ఎక్కడ నష్టపోయావో ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ కొరకు నూతనంగా ప్రభుకు అర్పించుకో. నిన్ను కూడా ప్రభు దీవిస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన సత్యనారాయణ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దయామయుడు అయిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రభు, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడైన మన దేవునికి స్తోత్రగాని యెహోవాను సన్నుతించము, యెహోవా నామమును స్తుతి చెప్పబడిన మాటలను బట్టి సాగిలపడుతూ ఉన్నాం తండ్రి.
స్తుతిగానములు చేయుట యెహోవాకు ఇంపైన సువాసనగా ఈ రాత్రికాల సమయము నీ సన్నిధిలో సాగి మీ నామమును కొనియాడి కీర్తించి శ్లాఘించి మహిమపరచుటకు మీరిచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి కృపను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. మరి బేతనీయులో నీ సన్నిధిలో సాగిలపడి ఉండగా నీ దాసుని కుటుంబాన్ని బట్టి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన సేవా పరిచర్యలో మరి గడిచిన 5 సంవత్సరాలు దాటించుకుంటూ మీ నామానికి మహిమనందులకై సాగిలపడుతూ మీ నామిస్తూ ఉన్నాం ప్రభు. ఇచ్చినటువంటి దీన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నిన్ను నీకు పుట్టిన వారిని ఇస్తాను అని ఇచ్చిన లేఖనాలను బట్టి మరి బాల్య దినముల నుండే ప్రభు సృష్టికర్తవైన నీ నామములో ఆ బిడ్డను ఎదుగుచూ నీ నామానికి మహిమకరంగా ఆ బిడ్డను మీరు ఆశీర్వదిస్తూ రమ్మనమని అయ్యా మరి సంవత్సరములను నీ దయాకిరీటంగా బిడ్డకు అనుగ్రహిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ పాదముల దగ్గర సాగిలపడుతూ ఉన్నాం. సంఘముగా ప్రభు మరి నిలిపి రాత్రి మరి సంఘముగా నిన్ను మహిమపరచుట్లో మరి మీ దాసుందర మాకు ఇచ్చినటువంటి ప్రతి లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభు మీ నామమును ఘనపరచుటలో మీరు ఏర్పరచుకున్నటువంటి సంఘముగా రాజులైనటువంటి యాజక సమూహముగా అయ్యా మరి నీ సన్నిధిలో సాగిలపడుతూ ఉన్నాం. అట్లా మీ కృపను మాకు అనుగ్రహిస్తూ మరి ఇక్కడ ఆయా మరి పరిచర్యల్లో తండ్రి మన నడిపిస్తూ బలపరుస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి కూడా స్తోత్రాలు. బెరాకా నుండి మా మధ్య తీసుకొచ్చిన మీ దాసుని బట్టి చెప్పబడిన మాటల బట్టి మా ఆత్మీయ జీవితాన్ని మరి కట్టబడుచు నీ నామానికి మహిమకరంగా సర్వలోకములోకి వెళ్ళి సర్వజనులకు మీ రక్షణను తెలియచేయుటకు మాకు అప్పగించిన పనిని నమ్మకంగా కొనసాగించట్లో కూడా మీ కృప చూపించమని ఈ కుటుంబాన్ని మీ దాసుని కుటుంబాన్ని బలపరుస్తూ రమ్మని చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరోసారి కృతజ్ఞతలు చెల్లించి ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం నాయన. మా ప్రియులు మహేష్, శ్రీలేఖ దయగలిగిన తండ్రి, వారిని ప్రేమించి వారికి బహుమానంగా ఇచ్చిన కుమారుడు లెమియేల్ జాయ్ పిలుపుని బట్టి మీ స్తోత్రాలు. దీవించము, కృపదయ చేయము. ప్రేమించి నూతన సంవత్సరం ప్రవేశింపజేశారు. మీ నూతన దీవెనలతో నింపండి, ఆయురారోగ్యాలతో నింపి బిడ్డను ఆశీర్వదించండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి. ముఖ్యంగా దేవుని దాసులుగా వారు కూడా ఎంతో దీనులుగా తగ్గించుకొని మీరు సేవించినట్లుగా సిద్ధపరచండి. చేరి వచ్చిన విశ్వాస కుటుంబాలు బిడ్డలందరినీ బట్టి మీ స్తోత్రాలు. ఎవరు మరి అవగాహన కలిగి చేతులు చూపించారో తెలియదు, కానీ వారంతా ఒక నూతనమైన కార్యాన్ని జరిగించి వారు మీ కొరకు సాక్షులుగా ఉన్నట్లుగా, వారు మీ పిల్లలుగా పరిగణించబడినట్లు అనుకూలపరిచి దీవించండి. దయగలిగిన మా తండ్రి, చేరి వచ్చిన విశ్వాస కుటుంబాలందరినీ బట్టి పేరు పేరు వరుసన చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెనలు ఆశీర్వాదాలతో నింపి పంపించండి. ఈ రాత్రి ఇచ్చిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి. మిగతా సమయాన్ని దీవెనకరంగా చేయండి. వీరి సేవను ఫలింప చేయండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి మరోసారి దేవ 2 పేతురు 3:18 బిడపక్షాన్ని నెరవేర్చమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. అనౌన్స్మెంట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే వచ్చిన వారందరికీ ప్రేమాయింది కలిగి ఉంటుంది. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అందరూ ప్రైజ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన క్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మనికి ఎడతగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకంలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు, ప్రత్యేకముగా దైవసేవకుని కుటుంబమునకు, బిడలకు, కుమారునికి తోడై ఉండి బలపరచి ఆశీర్వదించి నడిపించుకొనుగాక.
పిల్లలనాశీర్వదించియు బలపరచని గుమముల్ పిల్లలనాశీర్వదించియు బలపరచని గుమముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రైజ్ లార్డ్. అందరికి చాలా వందనాలు. ఇందులో పాలు పొందండి. వారి కుటుంబం కొరకు ప్రార్థించండి, మా కొరకు కూడా ప్రార్థించండి. మరి బెరాకాలో జరిగే ఆయా కూడికల్లో తప్పనిసరిగా మీరందరూ కూడా పాలు పొందండి. మన యూత్ రిట్రీట్కి వచ్చారా? యూత్ రిట్రీట్ వచ్చారా? రాలేదా? ఎందుకు రాలేదు? మీకు ఆహ్వానం ఇవ్వలేదా? చెప్పారా లేదా? ఏంటయ్యా, ముందే చెప్పాను కదా బాబు. యవనస్తులంటే యవనస్తులను తీసుకొస్తే వాళ్ళు కూడా మేలు పొందుతారు. అంటే మనం ఎక్కడ హెబ్రోన్కి అయితే వెళ్ళలేం కదా. ఏంటి మనకు మినీలాగా ఏముంది? మనకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? తెనాలి బెరాక. అక్కడ జరిగే కూడికల్లో నమ్మకంగా పాలు పొందితే మీరు కూడా ఉద్యోగపడతారు. అందుకనే ఇక ముందు జరిగే కూడికల్లో ఒకవేళ మీరు ఏదన్నా మరి ఏర్పాటు చేసుకున్నా కూడా అక్కడ ఏదైనా ఒక అకేషన్ జరిగితే దాన్ని వైండప్ చేసుకొని అందరూ కూడా అక్కడికి వచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఆత్మీయ మేలులు పొందుతాం. కలిసి మరి సహవాసం మనం బలపరచబడడానికి ఇది కారణం. ప్రైజ్ లార్డ్. త్వరగా భోజనం. ముందుగానే ఒక మాట చెప్తున్నా. దేవుని